కానీ వీళ్ళకి ఒక పహాని లెక్క ఇప్పించి వీళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో నాన్ ట్రైబల్స్ పహానీలు ఇప్పించి మా భూముల మీద మాకు హక్కులు కల్పించి మా భూమి మేము అమ్ముకునేటట్టు మా ఊడే కొనేటట్టు చేయండి. వీళ్ళైనా అమ్ముకోవచ్చు, వీళ్ళు కొనుక్కోవచ్చు. పండించిన పంట కూడా అమ్ముకోవడానికి కూడా వీళ్ళకు అవకాశం ఉంటది. అందరి రైతులకు ఇచ్చినట్టు ధర ఇవ్వాలి, అందరి రైతులకు ఇచ్చినట్టు రైతు బంధు ఇవ్వాలి. మరి ఎట్లా మరి ఇప్పుడు ఆ భూములలో పంట పండిస్తుర్రా? మరి ఆ పంట ఏడు అమ్ముతురు, ఎవరికి అమ్ముతురు? తాత ఇప్పుడు లక్షల మంది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు నాన్ ట్రైబల్స్, మీ చుట్టుపక్కల కూడా వేలల్లో ఉన్నారు. మరి పండించిన పంటను అమ్ముకోవాలంటే మీరు ఎట్లా మరి ఏ రకంగా మీరు అమ్ముకుంటారు? ఇప్పుడు పట్టాలున్న రైతులు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. పట్టాలు లేని రైతు దిక్కుతోచని పరిస్థితిలో దళాలకి అమ్మబడతాయి. మరి వాళ్ళు ఏమైనా కమిషన్ అడుగుతారా? కమిషన్ ఏంది? ఇప్పుడు 10 రూపాయలకు కొనేది ఆడు 7 రూపాయలకు కొంటాడు, 6 రూపాయలు అంతే.